మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక నిలబడి వేస్తున్నా వినిపించవా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నులుపుల్లో లేకపోత పిలిచాక వయసును ముంచే వరకల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించవా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంత తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా యమహోరెత్తేసెల ఏరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరో కిందెరా పూరమీసంలో కోపం పూరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పార్టీ ఆశాజ్యోతి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని గుర్తు చేస్తున్నారు కావున వారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పాలిటి పెళ్లిది మన ఆశాజ్యోతి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున సాధారణంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పాలిటి పెన్నిది మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఆయన్ని మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే గారు జై, ఎమ్మెల్యే గారు జై. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున వారిని ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూర్చోవాలయా. నమస్కారమయ్యా ఎమ్మెల్యే గారు. ఏమిటి రంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటున్నారు, వెళుతూనే ఉంటున్నారు. మా బాధ్యత తీర్చేది ఎవరయ్యా? అదేమిటి రంగయ్య, నేనుండగా నీకు భయమా? మీ ఊరిని తొందరలోనే బంగారం చేస్తా. పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే అలాగే చెప్పారయ్యా. రోడ్లు వేస్తా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తానన్నారయ్యా. కానీ ఇంతవరకు మాకేమీ లేదయ్యా. చూడు రంగయ్య, ఎవరో చెప్పినట్టు నేను చేయను. నేను చెప్పానంటే అది జరుగు తీరుతుంది. త్వరలోనే మీ ఊరికి రోడ్లు వేయిస్తాను, స్కూళ్ళు కట్టిస్తా. మీ ఊరిలో అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. నిజమేనా రంగయ్య? నిజమేనయ్యా. వాళ్ళకి స్పెషల్ గా డాక్టర్లు పంపించి మీ ఊర్లోనే ఉండేటట్టు చేస్తా. చాలా రంగయ్య, ఇంకేమన్నా కావాలా? సరేనయ్యా, మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఈ పిచ్చి నా కొడుకులు, పిచ్చి రంగయ్య, ఓట్లు వేసేంత వరకేరా నేను పశుపతిని. ఆ తర్వాత మీరెవరు, నేనెవరు? ఈ పిచ్చి నా కొడుకులు నేను ధర్మరాజునని, నేను శ్రీరాముడని నన్ను పంపర మెజారిటీతో గెలిపించారు. కానీ నేను 10 శిరస్సుల రావణ బ్రహ్మణని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? ఓట్ల కోసం 1,09 చెబుతూ ఉంటాం, అన్ని చేయలేస్తే ఇంకా నేను ఎందుకురా? ఆనాడు దశరథ మహారాజు శ్రీరాముడి కోసం పట్టాభిషేకం చేస్తేనే దేవుడు అయ్యాడా? లేదా అడవులకు వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. నేను కూడా అంతేనా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములను దోసుకొని, అదే కాకుండా ఇక్కడ రాజ్య దేవమైన ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని నా సొంతం చేసుకోవడానికే వచ్చానని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? అందుకే ఈ స్టేట్కి నేను మగతం లేని మహారాజునిరా. ఏమండి? ఏమిటండి? మీరు నేను కలిసి పాపని తీసుకొని గుడికి వెళ్దామండి. చూడు శాంభవి, నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది.
నేను త్వరగా బయటికి వెళ్ళాలి. కనుక మీ అన్నయ్య ధర్మను కలిసి వెళ్ళండి. పోండి, మీరు ఎప్పుడు ఇంతే అలానే మాట్లాడతారు. సరేలేండి, నేను వెళ్తున్నాను. నమస్తే రుద్రమరాజు గారు. ఓ ఎమ్మెల్యే గారా, ఏంటి ఇలా దయచేశారు? పైగా కమిషనర్ గారిని కూడా వెంట పెట్టుకొచ్చారంటే ఏదో ముఖ్యమైన పని ఉందన్నమాట. ఏమీ లేదండి, మీరు ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారంట. అవును, ఎందుకలా అడిగారు? అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటో చెప్పండి, నేను ఈ రోజు చాలా త్వరగా బయటికి వెళ్ళాలి. చూడండి రుద్రమరాజు గారు, మీరు ఈ రోజు ఈ పేద ప్రజలకి ఈ భూములను పనిచేస్తే మీలాంటి డబ్బుల జమీందారులను అలాంటి ధనవంతులను ఈ పేద ప్రజలు లెక్క చేయరు. కనుక మా మాట విని ఈ భూమిని పంచడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నోరు ముయ్యమంటాను. అలా చెప్పడానికి మీరెవరు? 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ అసెంబ్లీ సైతం కనుగొనగలిచిన ఎమ్మెల్యే పశుపతిని రాను. నా మాట వినకుండా ఈ పేదలకు భూమి పంచితే తర్వాత సంగతి నీకే తెలుస్తుంది. ఏ పశుపతి, ఆ భూమి మీ తాత ముత్తాతలది కాదు, గవర్నమెంట్ వారి ఫారం బుక్ భూమి కాదు. తరతరాలుగా ఆ గద్వాల సంస్థాన భూమి. దాన్ని పంచొద్దని చెప్పడానికి మీ రాజకీయ నాయకులకు లేదు, వీల్లేదని చెప్పడానికి మీ చట్టానికి లేదు. రే రుద్రమరాజు, నువ్వు వెళ్ళమడిగానే వెళ్ళడానికి నేను పాలుపగ పిల్లవాడిని కాదురా. ఈ గద్వాల ప్రశస్తిని వెనుకబడిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గానికే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా 3 చెరువులు నీళ్లు త్రాగించి ఎత్తుల హారాలు మడిపించిన ఎమ్మెల్యే పశుపతినిరా. అర్థం కాదా రుద్రమరాజు? పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది ఏమే. ఈ గద్వాల ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహలా మారి మీ గుండెలు చీల్చి మీ రక్త మాంసాలను కాకులకు గద్దలకు వేస్తాను. మర్యాదగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న భూమిని పంచడానికి వీల్లేదని నీకు చాలా సార్లు చెప్పే చూసా. నేను చెప్పానుగా, అది మీ తరం కాదని. రే రుద్రమరాజు, నేను అడుగుపెట్టిన చోట నాకు దక్కవలసిందాన్ని నేను దక్కించుకునే తీరుతా. కాదని కొర్రి కయ్యానికి కాలు దూకితే ప్రాణాలు పోగొట్టుకోకు. ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది? మర్యాదగా 1000 ఎకరాలు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేనేమిటో రుచి చూపించాల్సి వస్తుంది. రే కమిషనర్, ఒక్క మాట చెప్తాను విను. ఆ 1000 ఎకరాల భూమి మా గద్వాల సంస్థానానిది. దానిని నా ఇష్టం వచ్చినట్లు పంచుకుంటాను. ఇక మీరు వెళ్ళవచ్చు. రే రుద్రమరాజు, ఈ 10 ఎకరాల భూమిని నీకు దక్కిస్తే నేను ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను రా. ఇక నుంచి చూసుకో. ఇక నీ సంగతి చూస్తా, మళ్ళీ వస్తా.
హలో అమ్మా శ్యామవి, బావగారు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నీకు తెలియంది కొత్త ఏం కాదు కదా అన్నయ్య. ఈ పేద రైతులకు భూములు పంచాలన్నదే తన ఆశయం. ఆ పని మీద కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడన్నయ్య. చూడు చెల్లెమ్మ, తవ్వితే కొండలైనా కరిగిపోతాయి. నీ ఆస్థానంలో ఉన్న భూములని పంచుకుపోతే ఇంకా చివరికి మిగిలేది శూన్యమేనమ్మా. నువ్వైనా బావగారు కాస్త చెప్పమ్మా. అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్య కర్తవ్యం అన్నయ్య. కానీ తరతరాలుగా ఈ ఆస్తిని, ఈ ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం చాలా తప్పన్నయ్య. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. చూడు అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్యకి క్షేమదాయకం అన్నయ్య. అలాగే తన ఇంటి పేరు మార్చుకునే దగ్గర నుంచి, భర్త ఇంటి పేరుకి మొదలయ్యే దగ్గర నుంచి భర్త అడుగుజాడల్లోనే నడవాలన్నయ్య. చూడమ్మా, ఈ గద్వాల సంవత్సరానికి పార్వతి పరమేశ్వరులమ్మా. మీరిద్దరు చల్లగా ఉండాలమ్మా. అది సరే కానీ అన్నయ్య, నా అల్లుడిని తీసుకురాలేదే. చూడమ్మా, చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న నేను నా కొడుకుని అనాథ హాస్టల్లో చదివిస్తున్నా. అన్నయ్య, బాధపడకన్నయ్య. పదిని చూరం చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడన్నయ్య. చూడమ్మా, నా అదృష్టం ఎలా రాసి ఉంటే ఏముందమ్మా. నిన్ను మంచి ఐషేతులో పెట్టాలని ఎన్నో కళ్ళగన్నాను. కానీ ఈ సంస్థానానికి అధిపతి అయిన రుద్రమరాజుకి ఆ ఇంటి దీపాన్ని వెలిగించిన చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నీకు చెప్పకోకుండా ఆ దుర్గవరాజుని పెళ్లి చేసుకున్నానన్నయ్య. పరిస్థితుల కారణం వల్ల ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అంతేకాని అది నా ఇష్ట ప్రకారం కాదన్నయ్య. అన్నయ్య, ఇప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ? మా మంచి చెల్లెమ్మ మమ్మను నిన్ను నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారమ్మా? అన్నయ్య, ఉండు, కాసేపట్లో ఆయన వస్తారు. ఆయనతో మాట్లాడేసి వెళ్దు గాని. లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన కలిసి వెళ్తాను. సరే అన్నయ్య, వెళ్తూ కూడా పాపను కూడా వెండపెట్టి తీసుకెళ్ళన్నయ్య. సరేనమ్మా, నేను వచ్చేటప్పుడు పెరట్లో ఆడుకుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి వెంట పెట్టి తీసుకుని వెళ్తాను. వస్తానమ్మా. సరే అన్నయ్య. శక్తి, మన ఎర్ర చందనం గంధపు చక్రం లేడు లారీకెత్తి పంపించారా? పంపించాం బాస్. మీరు చెప్పినట్లే అడవి గుమ్మడి కల్లా బంగారం కాడ పెట్టి పంపించాం బాస్. శబాష్ శబాష్ శివ, శబాష్ శక్తి. మీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. అలాగే రుద్రమరాజు దగ్గర పంపించిన మన ఎమ్మెల్యే వారి పని పూర్తి చేసుకుని ఆ మ్యాప్ తీసుకొస్తాడు. వాళ్ళు వచ్చే లోపు మీరు వాళ్ళకి సకల లాంఛనాలు ఏర్పాటు చేయండి రా. అలాగే బాస్. బాస్, ఒక చిన్న మాట.
ఏమిటి శక్తి అది? మరి ఏం లేదు బాస్, మన లారీలోకి సరికెక్కిస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూశాడు. శివా, 12 సంవత్సరాలకే మర్డర్ చేశానురా. ఎన్నో ట్రెక్కిలు నేర్చుకున్నా. ఆ మర్డర్ ఎలా చేశానో నీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతున్నా వినరా. ఒకరు నుంచుండగానే వాడి కాళ్ళు నరికినట్టు వాడికే తెలియదు. వాడి మొండెం నరికాను. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపానో నీకు తెలిసేలా చెప్తున్నా విను. మనం మర్డర్ చేశామంటే దాని తాలూకా రిపోర్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఒక స్టేషన్ లో ఒక ఎస్పై కూడా ఒక పేపర్ మీద పెన్ను పెడతానికి భయపడాలి, ఎవర్రా ఈ మర్డర్ చేసిందని. అలాగే ఏ పార్టీగా పార్టీ నరికితే వాడి పిల్లలకి కూడా ఇది నా భర్త పార్టీ కాదే అని తెలియాలరా. అలా ఉండాలి మర్డర్ చేస్తే. అలాగే బాస్. ఈ భైరవ్ అంటే కొండల్ని పిండి చేయగల దమ్మున్నవాడ్రా. ఈ భైరవ్ పేరు చెప్తే ఈ రాష్ట్రంలోని ప్రజానికం ముచ్చపోసుకుంటుందిరా. మిత్రుడు మిత్రుడు ఎమ్మెల్యే మిత్రుడు మిత్రమా, ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏం చేశావు? నన్ను క్షమించు మిత్రమా. ఫస్ట్ టైం నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను. ఆ రుద్రమరాజు గాడు నేను వెళ్ళి అడిగేసరికి ఆ 10 ఎకరాల భూమిని మనకి ఇవ్వడానికి సరిలేదు కదా, నానా తిట్లు తిట్టి పంపాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే, ఈ రాష్ట్రాన్ని పాలించగల శక్తి నీ చేతిలో ఉందిరా. అలాంటిదే ఒక పిరికి బంద చేతిలో ఓడిపోయి వచ్చానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? లేదు భైరవా, వాడు సింహంలో గండ్రించేసరికి నేనేమీ చేయలేకపోయాను. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా పశుపతి? ఒకరిని ఎదిరించడానికి చట్టాన్ని రాజకీయాన్ని కలిపి పంపాను కదరా. నాకు ఎదురు లేకుండా చేసుకోవడానికి మిమ్మల్ని పాములా వాడుకుంటా తెలుసు కదరా. మీరు నా మనుషులని తెలుసు కూడా. వాడు ఎదురొచ్చాడంటే ఈ భూమికి ఆకాశానికి మధ్య వాడి ఆత్మ ప్రయత్నాత్మ తిరగాలిరా. అంతేకాదు మిత్రమా, ఒక అడవిలో ఆకులు అలములు ఏరుకు తిరిగిన కొనింగిన కొడుక్కి భయపడాల్సినంత అవసరమే లేదని నాకే వార్నింగ్ ఇచ్చి పంపాడు వాడు. ఈ భైరవుడి పేరు చెప్తే అస్సాం అడవులు మొదలుకొని ఈ కోనసీమ మొదలుకొని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి గజ గజ వణుకుతారా. నన్నే ఎదిరించాడంటే ఇక ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. తొందర పడుకు మిత్రమా, ఈ అడవికి వాడిని రోడ్డు సెక్షన్ చేయకుండా నేను ఆపుతా. శబాస్ పశుపతి, శబాస్. నీ మాటలు వింటుంటే రామాయణంలో రాముడు చిన్నపిల్లవాళ్ళు అనిపిస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది పశుపతి. ఏముంది,
వాడిని కలరకుండా నువ్వు చెయ్యి, ఆ తర్వాత సంగతి ఏంటో నేను చూసుకుంటా. వాడికి ఇక పశ్చిమపేట మొదలైంది. ఇక మీరెవ్వరు ఏమీ చెప్పవద్దు. డైరెక్ట్ గా నేనే వాడి దగ్గరికి వెళతాను. ఆ మ్యాప్ తాలూకు విషయాలు చెప్పమని అడుగుతా. చెప్పాడా ఈ భూమి మీద వాడి పిల్లలు క్షేమంగా బతుకుతారు, లేదా నా విశ్వరూపం చూస్తాడు. ఈసారి పోలీసులు వెతుక్కోవడానికి ముక్కలు కాదు కదా, శ్మశానంలో బూడిద కూడా దొరకదు నా కొడుకు. నళిని కమాన్, ఈ రోజు పని కాపోయినా నా మిత్రుడు ఏదో ఒక రోజు ఆ పని చేసుకొస్తాడనే నమ్మకం నాకుంది. ఈ దుఃఖ సమయంలో ఆ విషయం మర్చిపోవడానికి, ఈ ఆనంద సమయంలో పాట పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే మిత్రమా, మన నళినితో ఎంజాయ్ చేద్దాం. చీకటి పడితే ప్లే బాయ్, విడు మాసు విడు క్లాసు, దొర బాబు ఆఫ్ ది బాయ్. అటు గన్స్ ఇటు గర్ల్స్, మన కింగ్డమ్ డమ్ మనదే. వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. హైఫై గాలో తేలే సమ్ముందే, వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే. సూర్యులా డే టైం డ్యూటీ షూట్ అవుటే, చంద్రులా నైట్ టైం పక్కా చిల్ 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 అవుటే. PHKIY చీకటి పడితే ప్లే బాయ్. నేనుంటే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను ఊహించేలా. బలా విసిరితే విలా విలా నలా కదిలితే హలాగులా. మై నేమ్ ఇస్ బిల్లా, బిఫోర్ బిల్లా ఒకటే సైన్యంలా వచ్చాడిల్లా. మై నేమ్ ఇస్ బిల్లా, బిజులి బిల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. ఎనిమి ఎవడైనా ఎముడిని నేనంట, డేంజర్ కథం చూపిస్తా. భయమే నాకెదురైనా దాన్ని పంతాడేస్తా, పాతాళంలో పాతేస్తా. గగం విడుగుకు చలి జ్వరం ఆయుధం నాకది ఆరోగ్యానం. మై నేమ్ ఇస్ బిల్లా, అండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా. మై నేమ్ ఇస్ బిల్లా, టైగర్ బిల్లా పంచా కురిపెట్టే తప్పేదెల్లా. You're born to rule, Daddy Bella, only Bella. You're born to rule. You are too cool, be for Bella, Thunderella. You are too cool.
మనిషిని నమ్మను నిన్ను మనసును వాడను నిన్ను నీడై నన్నే చూస్తుంటా మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను మరణం పైనే గెలుస్తా గతం నిన్నటితోనే గతం ఈ క్షణం నీ పోరాడే రణం మై నేమ్ ఇస్ బిల్లా గెట్టి బిల్లా దూకేలా వాణి ఆపేదెల్లా మై నేమ్ ఇస్ బిల్లా ఓన్లీ బిల్లా ఎప్పుడేం చేస్తానో చెప్పేదెల్లా నాలో వందన్ని అబ్బా ఈయనేంటి ఇంకా రాలేదు? ఎవరది? ఏమండి, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఎందుకు భయం? గద్వాల్ సంస్థానానికి శాంభవి గారికి భయమా? నెవర్. సరే కానండి, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కలెక్టర్ గారు చాలా మంచివారు శాంభవి. అడగగానే ఆ రోడ్ గ్రాంట్ ను శాంక్షన్ చేశారు. ఇక రేపే ఆ రోడ్డు పనులు ప్రారంభించుకోవచ్చు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ కర్తవ్యం ఇప్పటికి నెరవేరిందన్నమాట. మరి ఈ సంతోషమైన సమయంలో ఒక తీయటి ముద్దు, ఒక వెచ్చని కవిగులు ఇవ్వచ్చు కదా? అబ్బో, అబ్బాయి గారికి సరసాలు కూడా బాగానే వచ్చాయి. అవేమి ఇప్పుడు కుదరవు మహాశయ. ముందు వేరు వెళ్ళి స్నానం చేసి రండి. అంతవరకు ఆగవలసిందేనా? అవును, తప్పదు. మరి తప్పదా? తప్పదు, వెళ్ళు బాబు. నేను ఇప్పుడు వినే మూడ్లో లేను. ముందు వెచ్చని కవిగిలి ముద్దిచ్చిన తర్వాతే ఈ మాట వింటాను. చిన్నపిల్లల భలే మారం చేస్తున్నారే. అవేమీ కుదరదు, కానీ ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా ఒల్లమ్మ కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ పుచ్చుకో పిల్లదానా అజ్జేతో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగలి రవ్వా 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 నా సోకులని రంగరించనా సిరిమల్లె మాల సిగలో ముడి చైనా చంద్రావి చీర సిగ్గే చైనా అడిగిందే చాలు కురుడా పెనవీనా నవ్వుట్లో చేరి కలలే కలపోయినా సురేగుతోందే సుఖమైన జ్వాల ముత్యాల కళ్ళల్లో అబ్బాయి నాట్యం ఆడిస్తుంటే గిచ్చనా గొల్లబామ ఎంత గిచ్చనా ఘాటు ప్రేమ చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగలి రవ్వా 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 నా సోకులని రంగ
ఇదిగో ఆలరించు శృంగార వీర సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు ఉన్నగా వంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తుంటే చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టరా రంగిలి రంగా రవ్వా రవ్వా నా సోపులని రంగరించనా ఒళ్ళమ్మ కంది ముగ్గ అందివే పాల బుగ్గ అది రెండిలయ్యో చెప్ప నిన్నిక నేను వగ్గ పుచ్చుకో పిల్లదానా అదేదో ఇజుగో గురదానా ఏమండి మంచి కోసం తలపట్టే మీ ప్రయత్నం నాకెందుకో చెడుగా అనిపిస్తుందండి. మీకు ఏదైనా జరుగుతుందేమోనని చాలా భయంగా కూడా ఉంది. చూడు శాంభవి, మన ఇలవెలుపు ఆ దుర్గమ్మ తల్లి ఈ ఇంటి వారసురాలు అరుంధతమ్మ. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమోనండి, నాకు తెలియదు కానీ ఆ అడవి మృగం భయంకర మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమోనని, ఆ ఎమ్మెల్యే కౌన్సిలర్ వాళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని నాకు నా మనసులో చాలా భయంగా ఉందండి. చూడు శాంభవి, రాజకీయం రౌడీయిజం చట్టం మూడు మూకమ్మడిగా వచ్చినా సరే నన్నేం చేయలేవు. చూడండి, మీ గొప్పతనం నాకు బాగా తెలుసండి. కానీ ఆ దుర్మార్గుడు రాక్షసుడండి, మానవ రూపంలో ఉన్న మృగం మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను తట్టుకోలేనండి. నన్ను పిరికివాడిని చేయాలని చూస్తున్నావు శాంభవి? లేదండి, నన్ను ఒంటరి చేయొద్దని, నాకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నానండి. నీకు అన్యాయం జరుగుతుందని నేను నమ్ముకున్న ఆశయాన్ని గంగలో కలపమంటావా? చెప్పు శాంభవి, చెప్పు. లేదండి, అలా చేయమనలేదు. ఈ దుర్గమ్మ గుడి చుట్టూ 10 ఎకరాల పొలం ఉందండి. ఆ ఎకరాల పొలం చాలా కోట్లు విలువ చేస్తుందండి. దానికోసం ఈ దుర్మార్గులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని నాకు చిన్న భయం, అంతేనండి. చూడు, వాళ్ళు మరో జన్మెత్తినా నన్నేం చేయలేరు. ఆ సంపద వాళ్ళకి దక్కనివ్వను. ఈ గద్వాల ప్రజల కోసం నేను, నా కుటుంబం కర్పూర హారతిలా కరిగిపోతాం తప్ప వాడికి భయపడే ప్రసక్తే లేదు. ఏమండి, నా మాట విని వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. రాజు శబాస్! ప్రజల కోసం కర్పూరంలా కరిగిపోతున్న నీ ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. ఎవరు నువ్వు? ఎవరి పేరు వింటే ముసలిపిల్లలపై పాలు తాగడం మానేస్తారు? ఎవరి అడుగులు వింటే అడవిలోని ఘోరములను సైతం ప్రాణపీఠతో పరుగులు పెడతాయో? ఎవరి అడుగుల చప్పుడు వింటే 3 రాష్ట్రాల పోలీసులు ప్రాణపీఠతో పరుగులు పెడతారు? ఆ భీకర భయంకర కిరాతక కర్కోట గంగార రూపం పారిబడిరా పైన ఉండిరా. ఓ, నువ్వేనా భైరవా? అడవిలో ఆకులు అలములు మేయక ఈ జనంలోకి ఎందుకు వచ్చావు చెప్పు. మా ఎమ్మెల్యే పశుపతిని నీ దగ్గరకు పంపిస్తే వాళ్ళను తిట్టి పంపించావట. నీకు ఈ భూమి మీద బ్రతకాలని లేదా?
ఏ భైరవా, ఒకడి చావు బ్రతుకులను నిర్ణయించడానికి నువ్వెవడివురా? అంతా పైవాడు చూసుకోవాలి, ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. ఆ పైవాడికి సైతం ముచ్చెమటలు పట్టించగల భైరవుణ్ణిరా, భైరవుణ్ణిరా. మర్యాదగా నేను చెప్పేది విను. ఆ నిధి తాలూకా మ్యాప్ను మా సొంతం చేయి. నిన్ను ఈ కత్వాల్ని ఉనికిలో లేకుండా చేస్తా. ఈ కత్వాలకు చరిత్రపటం లేని ఉనికిని తయారు చేసి ఈ ప్రజలను నిన్ను అక్కడ సవాలుగా మారుస్తా. భైరవా, ఈ బెదిరింపులకు బెదిరిపడి ఆ సంపదని సొంతం చేయను. చూడు భైరవా, నేను బ్రతికుండగా ఆ సంపదను నీ చేతికి దక్కనివ్వను. దక్కనివ్వ, నేను చూస్తా. మర్యాదగా మా దారికి వచ్చావా సరే, లేదా నీ భార్యను కిరాతక క్రూరంగా ఈ ప్రజానికం చూస్తుండగా దాని ఒక్కొక్క దుస్తులు తీసి నగ్నంగా ఇక్కడ నిలబెట్టి శివాని ఈ కళ్ళ ముందు నీవు చేసే పని చేస్తా. ఏ భైరవా, ఏం కూసావురా? శివా, ఈ ఇంద్రుడిని ఆ ఇంద్రుడి దగ్గరికి పంపమని కబురు వచ్చిందిరా. ఇక వీడు మన మాట వినేలాగా లేడు. వీడిని పట్టుకొని మన దుర్గమ్మ ఆలయానికి ఈడ్చుకురండిరా. శాంభవి, కంచిలో కంచి పట్టు చీరలా కలకలలాడిపోతున్నావే. నీవైనా నీ మొగుడికి చెప్తే ఈ రోజు నీకు ఈ గతి పట్టేదే కాదు కదే. నీ మొగుడిని ఈడ్చుకెళ్ళాం, నీవు మా దగ్గరికి వస్తావు. ఒరే భైరవా, నా చేతులు కట్టేసి ఆడదాని మీద అంటరా నీ ప్రతాపం? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి కట్లు విప్పు చూడరా. కలియుగంలో ఆ కౌరవులకు పట్టిన గతి నీకు పట్టిస్తాను. శివా, శక్తి, సింహం సింహం పోలులో ఉండి కూడా గర్జిస్తుందిరా. వీణేం చేద్దాం? బాస్, సజీవ దగ్నం చేద్దాం బాస్. వద్దురా, వీడి ప్రాణం తీసే ముందు వీడి భార్య శీలాన్ని రంజున నంజుకుందాం. ఆ తర్వాత ఈ అడవిలోని ఆ దుర్గమ్మకు వీడి తలని రక్త తర్పణం చేయండిరా.